హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్యారెట్ తోటి రసం తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే ఇంకా కర్రీతో పని ఉండదు. చక్కగా రసం వేసుకొని తినచ్చు. ఇందులోకి మనం పసుపు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి ఒక 5 దంచి ఉంచుకోవాలి. ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కారం 1/2 టీ స్పూన్, ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 3, అలాగే క్యారెట్ నేను ఒక 2 తీసుకున్నాను. పైన పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. పెసరపప్పు తీసుకున్నాను. మీరు కందిపప్పు అయినా వేసుకోవచ్చు. పెసరపప్పు ముందుగా నేను వేపి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ స్పూన్తో నేను 2 స్పూన్లు తీసుకున్నాను. ఎక్కువ కాదు, ఒక 2 స్పూన్లు అయితే సరిపోద్ది. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని మనం పెసరపప్పును వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే అల్లం, ఇవన్నీ మనం వేసుకోవాలి కుక్కర్ గిన్నెలోని. చాలా బాగుంటుంది రైస్లోకి. మనం ఇంకా కర్రీతో పని ఉండదు. చాలా చాలా బాగుంటుంది. నేనైతే పెసరపప్పు కొద్దిగా వేసుకున్నాను కదా, మనం పెసరపప్పుకు బదులు కందిపప్పు వేసుకోవచ్చు, లేదంటే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోయండి. పోసిన తర్వాత కుక్కర్ గిన్నె మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టి, గ్యాస్ని మీడియంలో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పైన మూత తీద్దాం, కుక్కర్ గిన్నె మూత తీద్దాం. చూడండి, క్యారెట్ ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, మనం చారు ఏ గిన్నెలో పెట్టుకుంటున్నామో అదే గిన్నెలో ఇది వేసుకుందాం. మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకుందాం. వేసుకుని చింతపండు కొద్దిగా, నిమ్మకాయ సైజు అంత చింతపండుని కొద్దిగా ముందుగా నానబెట్టుకున్నాను. ఈ చింతపండు వాటర్ వేసుకుందాం. ఈ చింతపండు రసం వేసుకొని, అంటే మనం తినే పులుపుని బట్టి వేసుకోండి, మరీ ఎక్కువ అయితే బాగోదు. చింతపండు రసం వేసిన తర్వాత నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మిక్సీకి కొంచెం అంటుకుంది కదా, అందులో కూడా నేను మిక్సీ జార్లో నీళ్ళు పోసి ఈ వాటర్ని కూడా పోసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ని హైలో పెట్టుకుని చక్కగా మరగనివ్వండి. కొంచెం మరిగిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు గ్యాస్ని మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. కొంచెం బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది రసం. చూడండి, చక్కగా మనకి మరిగిపోయింది. ఉప్పు సరిపోయిందో లేదో అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి. ఇప్పుడు మరిగిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కళాయి పెట్టి మనం పోపు పెట్టుకుందాం. కళాయి పెట్టిన తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి, చిన్న ఉల్లిపాయ, ఎక్కువ కాదు, ఒక 1/2 ముక్క ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయని కొంచెం వేపుకుందాం. వేపిన తర్వాత ఇందులోని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే ఒక ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పోపు అంతా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసిన తర్వాత పోపు అంతా బాగా వేపుకుందాం. చూడండి, చక్కగా పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం ఈ రసంలో వేసుకుందాం. రసంలో వేసుకుని ఒకసారి అంతా కలుపుకుందాం. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది క్యారెట్ రసం. క్యారెట్లు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా సింపుల్గా మీరు రసం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.